ఇవాళ ఒక్కటే రోజు 2 కాలేజెస్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. మార్నింగ్ ఫ్లాష్ షూటర్స్తో బ్రేక్ఫాస్ట్ చేసి టెంపుల్కి వెళ్ళాను. బాగా దండం పెట్టుకొని ఫస్ట్ స్టాప్ JBIT. ఎంత ప్రేమగా వెల్కమ్ చేశారో నన్ను. కాలేజ్ బోర్డ్ మెంబర్స్ని కలిసి ఆడిటోరియంకి వచ్చేసాం. నా స్పీచ్ తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఈ మాట అన్నారు, మేము ఎంత ప్రిపేర్ అయ్యి క్లాస్ చెప్పినా స్టూడెంట్స్ ఎవ్వరూ సరిగ్గా వినరు, కానీ కార్తిక్ మాట్లాడుతుంటే అందరూ అలానే చూస్తూ ఉన్నారు, ఒక్కరు కూడా ఫోన్ యూజ్ చేయలేదు. ఆ మాట అన్నప్పుడు చాలా బ్లెష్ అయ్యా. తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్ వచ్చి మాట్లాడిన ప్రతి మాట నాకు గుర్తుంది. అన్న, మీ జర్నీ చాలా ఇన్స్పైరింగ్. అన్న, మీ మాటలకి చాలా కనెక్ట్ అయ్యాం. ఐ విల్ ఆల్సో డూ సంథింగ్ బిగ్. నిజం చెప్పాలంటే ఆ మాటలు నాకు పిచ్చ కిక్నిచ్చింది. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడు నాకెవరూ ఇలా లేరు, ఎవరు చెప్పలేదు నువ్వు చేయగలవని. చాలా సార్లు నాతో నేనే ఫైట్ చేసి ముందుకు వచ్చాను. అందుకే ఇవాళ వాళ్ళందరికీ ఒక మాట చెప్పా, మీకు నేను ఉన్నాను, నేను సపోర్ట్ చేస్తాను. నెక్స్ట్ స్టాప్ NIET. కాలేజ్ వాళ్ళు 3 months నుంచి ట్రై చేస్తూ గివ్ అప్ ఇవ్వకుండా నన్ను రీచ్ అవుట్ అయ్యారు. ఆ హంగర్ చూస్తే వాళ్ళ పైన రెస్పెక్ట్ పెరిగిపోయింది. కాలేజ్ లో 1000+ స్టూడెంట్స్ ఫ్లాష్ షూట్ లో క్రియేటర్ అవ్వాలని అప్లై చేశారు. వాళ్ళలో 10 మెంబర్స్ సెలెక్ట్ చేసి ఫైనల్ చేశారు. ఫ్లాష్ షూట్ అంటే రీల్స్ మాత్రమే కాదు, ఫ్లాష్ షూట్ ఒక కమ్యూనిటీ. ఇది నా జాబ్ కాదు, ఇది నా రెస్పాన్సిబిలిటీ.